నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు కొడుతూ యంగ్ హీరోలకు సైతం టఫ్ ఫైట్ ఇస్తున్నారు బాలకృష్ణ. ఇటీవలే ఆయన డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాన్ని సాధించింది. అలాగే బాలకృష్ణ కెరీర్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా కూడా డాకు మహారాజ్ నిలిచింది. ఇక ఈ ఊపులోనే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నందమూరి బాలకృష్ణ. ఆ దర్శకుడు మరెవరో కాదు, మెగా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పనుల్లో బిజీగా ఉండడంతో ఆ సినిమా కాస్త పక్కకి పడింది. ఈ గ్యాప్లో హరీష్ శంకర్ నందమూరి బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ని రెడీ చేశారట. ఆ కథని ఇటీవలే బాలకృష్ణకి చెప్పగా వెంటనే ఓకే చెప్పేశారట. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా బాలకృష్ణ పందాలో ఉండే ఈ సినిమా త్వరలోనే మొదలు కాబోతుందంటూ కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశి నిర్మించబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందట. మరి మెగా డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.